హాయ్ అండి. మన నెంబర్ సిస్టంలో నెక్స్ట్ మోడల్ చూద్దామా. ఇక్కడ 4 క్వశ్చన్ చూసుకుంటామా. ఇఫ్ ది యూనిట్ డిజిట్ ఆఫ్ 433 ఇంటూ 456 ఇంటూ 43n ఈజ్ n ప్లస్ 2 ఈజ్ అంటే ఏంటమ్మా ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 2 ఈ విధంగా అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n వాల్యూ మనం కనుక్కోవాలమ్మా. ఎంత n వాల్యూ. ఈ విధంగా వీటి యొక్క లబ్ధం అనేది ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 2 అవుతుంది. ఈ n ప్లస్ 2 అయితే n ప్లస్ ఎంత n వాల్యూ ఎంత అనేది మనం కనుక్కోవాలి. దీన్ని మనం కనుక్కోవాలంటే మొత్తం కూడా క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. మనం యూనిట్ ప్లేస్ తీసుకుందాం అన్నమాట. ఈ యూనిట్ ప్లేస్లో ఎంతమ్మా 6 × 3 × n అంతే కదా. 3 × 6 × n అంటే ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 2. దీన్ని ఏం చేస్తాం 6 3 18 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 2. తర్వాత ఏమమ్మా 8 ఇంకా మనకు కావాల్సిన యూనిట్ ప్లేసే అంటే 8 మాత్రం తీసుకున్నాం. 8 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 2 ప్లస్ కాదు ఇది ఇంటూ అమ్మ సారీ ఇంటూ n ప్లస్ 2 అంటే 8n అంటే మనకి డెఫినెట్లీ కూడా LHS RHS రావాలమ్మా. అంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ ఎంత ఉందో రైట్ సైడ్ వాల్యూ కూడా అంతే ఉండాలి. అంటే యూనిట్ ప్లేస్లో మనకి 8 అనే వాల్యూ మనకు రావాలి. అది ఎలా వస్తే ఏది సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుందని మనం చూసుకోవాలి. ఇక్కడ ఆప్షన్ 1 పెడితే ఇటు పక్కన 1 + 2 చేస్తే ఎంత వస్తుందమ్మా ఎంత వస్తుంది 7 వస్తుంది. అంటే 1 + 2 3 వస్తుంది. అంటే సరిపోట్ల. ఇక్కడ 8 × సంథింగ్ అయితే అదే విధంగా ఇక్కడ 8ని పెట్టామనుకోండి 8 + 2 అయితే ఎంత అవుతుందమ్మా 8 + 2 ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవడమే. 8 + 2 ఎంత అవుతుంది 10 అవుతుంది. అంటే యూనిట్ ప్లేస్లో ఇటు పక్కన 0 ఉంది. కానీ ఇటు పక్క 0 ఉంటుందా ఉండదు. ఎందుకంటే దీన్ని 8 + 8 × 8 చేస్తే ఎక్కువైపోతుంది. ఇది వర్కౌట్ కాల. ఇంకా అదే విధంగా 3 ఆప్షన్ చూడండి. 3 ఆప్షన్ ఏముందమ్మా 3 ఉంది. అంటే 8 × 3 అదే విధంగా 3 + 2 ఏమవుతుందమ్మా 8 3 24 అంటే 3 + 2 5. యూనిట్ ప్లేస్లో ఏముంది ఇక్కడ 4 ఉంది ఇక్కడ 5 ఉంది. అంటే ఇది కాదు ఆప్షన్ 3 కాదు. ఆప్షన్ 4కి వెళ్దాం. ఆప్షన్ 4లో ఎంత ఉందమ్మా 6 ఉంది. 6ని పెడదాం. అంటే 8 × 6 అనమాట. 8 × 6 అదే విధంగా ఇక్కడ n + 2 అంటే 6 + 2 6 + 2 అయితే 6 8 8 48 6 + 2 8 అంటే యూనిట్ ప్లేస్లో ఇక్కడ ఎంత ఉంది 8 ఉంది. ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది 8 అంటే 2 కూడా ఈక్వలే కదా. యూనిట్ ప్లేస్ 2 కూడా ఈక్వల్ అయినాయి అనమాట. అంటే ఈ విధంగా ఈక్వల్ అయినాయి కాబట్టి సేమ్ ఉన్నాయి కాబట్టి మనం యూనిట్ ప్లేస్లో ఉన్న వాల్యూ సేమ్ యూనిట్ డిజిట్ అనేది సేమ్ అని చెప్పాడు కాబట్టి మనం ఆప్షన్ 6 అనేది అంటే ఆప్షన్ 4 అనేది మనం తీసుకుంటాం. ఈ విధంగా మనం చేస్తాం అనమాట ఈ మోడల్. ఓకేనా అర్థమైంది కదా. ఈ విధంగా మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తాం. ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే యూనిట్ ప్లేస్లో సేమ్ రావాలి. యూనిట్ ప్లేస్ సేమ్ వస్తే ఏ వాల్యూ అయితే వస్తుందో ఆ వాల్యూ మనం ఈ విధంగా చేయాలి. పెద్ద కష్టం ఏమి ఉండదు. ఇది చూడమ్మా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లాస్ట్ టైం CGL ఇచ్చాడమ్మా. CGL మెయిన్స్లో ఇచ్చాడు నాకు తెలిసి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన మెటీరియల్ మీకు కావాలనుకుంటానమ్మా 199 ఎవరైతే ఫోన్పే ద్వారా ఈ నెంబర్కి ఫోన్పే ద్వారా ఫోన్పే చేస్తారో వాళ్ళకి డెఫినెట్లీ కూడా నేను PDF ఫామ్ రూపంలో మీ అందరికి కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగించుకోండి. ఇక 5వ క్వశ్చన్ చూసుకుంటేనమ్మా వాట్ ఈజ్ ది యూనిట్ డిజిట్ ఆఫ్ సమ్ ఆఫ్ ఫస్ట్ 111 అంటే 111 హోల్ నెంబర్స్ అనమాట. అంటే మొదటి 111 పూర్ణాంకం కూడగా వచ్చిన సంఖ్యలో 1ల స్థానంలో అంకె ఎంత. ఒక ఉన్నాయమ్మా పూర్ణాంకాలు ఉన్నాయి హోల్ నెంబర్స్ ఉన్నాయి. హోల్ నెంబర్స్ ఎక్కడితో స్టార్ట్ అవుతామా 0తో స్టార్ట్ అవుతాయి. 0 నుంచి 1 ఉంటుంది 2 ఉంటుంది 3 ఉంటుంది 4 ఉంటుంది అన్సోన్ ఎక్కడి వరకు పాజిటివ్ నెంబర్స్ ఎన్ని అయితే ఉన్నాయి ఇన్ఫినిటీ అమ్మ పాజిటివ్ నెంబర్స్ ఎన్ని అయితే ఉన్నాయో అప్పటి వరకు ఉన్న వాళ్ళు మన హోల్ నెంబర్స్ ఉంటాయి. 0తో స్టార్ట్ అయితే మనకేం చెప్పాడు ఇక్కడ 111 ఎప్పుడు 111 ఎన్ని ఫస్ట్ అంటే 0 నుంచి స్టార్ట్ చేసి 111 వరకు ఉండాలి. 111 వరకు 111 తీసుకోకూడదు 110 తీసుకుంటామమ్మా. 110 ఎందుకు తీసుకుంటాం అంటే మనకు కావాల్సిన 111 నెంబర్లే. 0 కూడా ఒక నెంబరే కదా. దీన్ని కూడా కౌంట్ చేయాలి కదా. దీన్ని మొత్తం కౌంట్ చేస్తేనే కదా మనకి 111 వస్తాయి. అంటే 0 నుంచి మొదలు పెట్టుకుని 110 వరకు ఉన్న వాల్యూ మొత్తం యాడ్ చేయాలి. అంటే 0 + 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 ఎక్కడి వరకు +110 వరకు అంటే +109 ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకుంటే ఒక వాల్యూ బిగ్ నెంబర్ వస్తాయి. ఎన్ని డిజిట్లు ఉంటుంది ఎంత ఉంటుందో మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా పెద్ద నెంబర్ ఉంటుంది. ఆ పెద్ద నెంబర్లో మన యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత
ఇది మనకు అనుకోవాలి. అర్థమైందా? ఇది కాన్సెప్ట్. దీన్ని ఈజీగా మనం చేయగలగాలి. నేనేం చెప్పా, ఎన్ న్యాచురల్ నెంబర్స్కి మొత్తం యాడ్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంది. సగటు సంఖ్యలను ఫార్ములా ఉంది. సగటు సంఖ్యలు మొత్తం కూడా యాడ్ చేయాలి కూడాలంటే ఒక ఫార్ములా ఉంది. ఈ విధంగా మనం 0+ కానీ 1+, 2+, 3+ ఇట్లా మనం యాడ్ చేయాలి. న్యాచురల్ నెంబర్స్ని మనం ఏ విధంగా యాడ్ చేయలేం. కానీ మనకు ఒక ఫార్ములా ఉంది. ఏముందమ్మా, n ఇంటూ n+1 డివైడెడ్ బై 2 అనే ఫార్ములా ఉంది. అంటే ఇక్కడ n ఏంటమ్మా, బిగ్ నెంబర్. లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది n అనమాట. అంటే ఇక్కడ n ఏముంది, 110 అనమాట. 110 ఇంటూ 110 ప్లస్ డివైడెడ్ బై 2 అనమాట. ఇంకా చూస్తే 2 అనేది ఇందులో 5 టైమ్స్ పోద్ది. అదే విధంగా 5 టైమ్స్ పోద్ది. 555 ఇంటూ 110ని +1 చేస్తే ఎంతమ్మా, 111. 111 వచ్చింది మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు కావాల్సిన యూనిట్ ప్లేసే. అప్పుడు యూనిట్ ప్లేస్ తీసుకోండి. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 5 ఉంది, ఇక్కడ యూనిట్ ప్లేస్లో 1 ఉంది. అంటే 5 ఇంటూ 1 అంటే 5 వస్తుంది. అంటే యూనిట్ ప్లేస్లో 5 వస్తుంది. అదే ఆన్సర్. 5 ఏముంది ఇక్కడ, ఆప్షన్ 3 ఉంది. అంటే ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి యూనిట్ ప్లేస్లో 5 అనేది ఉంటుంది కాబట్టి అదే ఆన్సర్ అనమాట. ఈ విధంగా ఈ మోడల్ ఆల్రెడీ సిజిఎల్ ఇచ్చాడమ్మా, అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చేయాలి, వెరీ షార్ట్ కట్ అనమాట. ఇక లాస్ట్ క్వశ్చన్ చెప్తా, మూడోది చూడండి అమ్మా, ఆరోది. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో కొన్ని డిస్కస్ చేసామా. 0 అని ఒక నెంబర్ ఉంటుంది, 1 అని ఒక నెంబర్ ఉంది, అదేవిధంగా 5 అని ఒక నెంబర్ ఉంది, 6 అని ఒక నెంబర్ ఉంది. ఈ 4 నెంబర్ కూడా ఒకే గ్రూప్ అమ్మ, ఒక గ్రూప్ సంబంధించిన నెంబర్లు అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే, దీని నెత్తి మీద 0 నెత్తి మీద కానీ, 1కి నెత్తి మీద కానీ, 5 నెత్తి మీద కానీ, 6కి నెత్తి మీద కానీ అంతే నెంబర్ ఉన్నాయి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నెత్తి మీద 454 లేదా 651 లేదా 730 లేదా 1205 ఎంతో ఉంది. ఈ నెంబర్లు ఏదైతే ఉన్నాయి, కానీ దాని ఎత్తి మీద ఎంత ఉన్నా కానీ వాటి మొత్తం మల్టిప్లై చేసినా దాని వాల్యూ ఎంత వస్తుంది యూనిట్ ప్లేస్ లో, అది ఏదైతే వాల్యూ ఉందో అదే వస్తాయి. 0కి 0నే వస్తాయి, 1కి 1ఏ వస్తాయి, 5కి 5ఏ వస్తాయి, 6కి 6కే వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మనం మోడల్స్ డిస్కస్ చేసిన ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది బేసిక్స్. ఇది ఒక గ్రూప్ సంబంధించిన నెంబర్ అనమాట. అలాగే 2కి చెప్తాను, 3కి చెప్తాను, 4కి చెప్తాను, అన్నిటికీ చెప్తాను. మీకు ఇబ్బంది ఏం పని అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఎందుకంటే ఇప్పుడు 1 గురించి నేను చెప్పానంటే ఎందుకు వచ్చింది, ఇక్కడ 1 గురించి వచ్చింది కాబట్టి 1 గురించి చెప్పేసేస్తా. అదేవిధంగా 2 గురించి కూడా చెప్తా. అదేవిధంగా 2 కూడా నెత్తి మీద ఎంత ఉన్నా దానికి వచ్చే నెంబర్లు ఎలా ఉంటాయమ్మా అంటే 2 వస్తే, 4 వస్తే, అదేవిధంగా 8 వస్తే, అదేవిధంగా 6 వస్తాయి. ఈ 4 నెంబర్లు వస్తాయమ్మా. 2కి నెత్తి మీద ఎంత ఉన్నా కానీ ఈ 4 నెంబర్లు వస్తాయి. అది ఎలా వస్తుంది అన్నప్పుడు నేను చెప్తా. అది మనం సమ్మర్ చేసేటప్పుడు నేను చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇబ్బంది పని అవసరం. ఈ కావాలని చూడండి. ఇప్పుడు 2కి పవర్ నెత్తి మీద 1 ఉందమ్మా, 2 వస్తుందమ్మా. 2కి పవర్ స్క్వేర్ ఉందమ్మా, అంటే ఎంత వస్తుందమ్మా, 4 వస్తుంది యూనిట్ ప్లేస్లో. అదే 2 పవర్ 3 ఉందమ్మా, యూనిట్ ప్లేస్లో 8 వస్తుంది. 2 పవర్ 4 ఉందమ్మా, యూనిట్ ప్లేస్ లో 6 వస్తుంది. కావాలంటే మల్టిప్లై చేసి చూసుకోండి. అంటే మళ్ళీ తర్వాత 2కి పవర్ 5 అయింది అనుకోండి, మళ్ళీ ఎంత వస్తుందమ్మా, మళ్ళీ 2నే వస్తుంది. మళ్ళీ సైకిల్ రిపీట్ అయింది. అంటే 2 పవర్ 5కి 2 వస్తుంది, 2 పవర్ 6కి 4 వస్తుంది, 2 పవర్ 7కి మళ్ళీ 8 వస్తాయి. అంటే 2 పవర్ 8కి 6 వస్తాయి. అంటే ఈ నెంబర్లే వస్తాయి, ఇంకా మిగతా నెంబర్లు ఏవి రావు. ఈ 4 నెంబర్లు వస్తాయి. 2కి నెత్తి మీద ఉన్న ఈ 4 నెంబర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఏ నెంబర్ ఎగ్జాక్ట్లీగా వస్తుంది అని అన్నప్పుడు నేను చెప్తా. దాని గురించి మీరు ఇబ్బంది పడిన అవసరం ఏం లేదు. నేను సమ్మ చెప్పేటప్పుడే నేను చెప్తా ఎలా చేయాలంటే. ఇది మాత్రం మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఈ 4 నెంబర్లే వస్తాయని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అది ఎలా వస్తాయి ఏంటనేది నేను చెప్తా. పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఒక నెంబర్ ఇచ్చాడు, 10001 whole to the power of 2008 ప్లస్ 10002. ఇది మొత్తం సింప్లిఫికేషన్ చేస్తే మనకి యూనిట్ ప్లేస్ లో ఏ వాల్యూ వస్తుందని మనకు అనుకోమన్నాడమ్మా. ఇది యాక్చువల్ మన సమ్. నేనేం చెప్పా, 1కి నెత్తి మీద ఎంత ఉన్నదా దాని యూనిట్ ప్లేస్ లో 1 వస్తుంది. సేమ్ 1కి నెత్తి మీద ఎంత ఉంది దాని గురించి మనకు అనవసరం, 1 వస్తుంది. ఓకేనా? ప్లస్ గుర్తు. ఇందులో మనకి లాస్ట్ యూనిట్ ప్లేసే కాబట్టి యూనిట్ వాల్యూ తీసుకుందాం, 2 తీసుకుందాం. అంటే 1 + 2 3. అంటే మనకు ఆప్షన్ 3 ఏదైతే ఉందో అది తీసుకుంటాం, అంటే ఆప్షన్ 2. ఈ విధంగా ఈజీగా చేసేస్తాం. అర్థమైందమ్మా? ఈ విధంగా ఈజీ చేస్తాం. అమ్మ నేను సమ్మ చెప్పిన ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇబ్బంది పడిన అవసరం లేదు.
2 గురించి 3 గురించి 5 గురించి 6 గురించి 7 గురించి 8 గురించి ఆ సమ్ వచ్చినప్పుడు మీకు చెప్తా. ఇప్పుడు చెప్పాను అనుకోండి మీకు కన్ఫ్యూజ్ అవుతుంటావు. చిన్న చిన్న బేసిక్స్ అనేది ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఓకేనా? ఇవి నేర్చుకుంటే సమ్మల్ని ఈజీ చేసేయచ్చు, పెద్ద ఇబ్బంది ఉండదు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్తో మేము ముందుకు వస్తానమ్మా. అప్పుడు స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. ఓకే, బాయ్ అండి.